నమస్తే. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ యొక్క విధానం మీదనే మనం తెలంగాణను అయితే సాధించుకోవడం జరిగింది. మరి ఇలాంటి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో విద్యార్థుల పాత్ర ఎంతగానో ఉంది. మరి అలాంటి విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఘోరాతి ఘోరమైనటువంటి కష్టాలే కావచ్చు, నిరుద్యోగం గురించే కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కోరుతున్నటువంటి హక్కులు వాళ్ళకు రావడం లేదంట. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హరిస్తుందనే విధానాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగ అన్నలు అయితే మనకు చెప్తున్నారు. సో వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, నా పేరు బుక్యా కుమార్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం మనం. దాదాపు 1200 మంది ఆత్మ బలిదానం ద్వారా తెలంగాణ సాధ్యమైంది. ఏ ఒక్క రాజకీయ నాయకులతో కాలేదు. ఇది 1200 ఆత్మ బలిదానం చేయడం వల్ల పిల్లలు పిట్టలా రాలిపోతున్నారనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఉస్మానియా వేదికగా జరిగిన ఈ ఉద్యమంలో భాగంగా ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నాం. కానీ గతంలో నుంచి తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూనే ఉంది. దాదాపు ఆ 10 సంవత్సరాలు ప్లస్ దాదాపు ఇది ఒక 2 సంవత్సరాలు, దాదాపు 11-12 సంవత్సరాలు నిరుద్యోగులు అన్యాయం అవుతా ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఉద్యోగాలు ఇస్తలేరు, ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా ఉన్న ఉద్యోగాలలో ఏంటంటే నిరుద్యోగులతో భర్తీ చేయకుండా క్రమబద్ధీకరణ పేరుతో నిరుద్యోగులకు మోసం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం అట్లనే చేసింది, ఈ ప్రభుత్వం కూడా దాదాపు జేఎల్స్ అందరినీ క్రమబద్ధీకరణ చేసేసి వాళ్ళు రెగ్యులర్ చేస్తే నిరుద్యోగులు ఎటుపోవాలండి? ఇదే జేఎల్లోకి సంబంధించింది స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు ఎందుకు ప్రమోషన్కి ఇస్తలేరు? వీళ్ళని కాంట్రాక్టర్గా పెట్టుకొని పర్మనెంట్ చేస్తా ఉన్నారు. మరి స్కూల్ అసిస్టెంట్లో చేసిన వాళ్ళకి ఎందుకు ప్రమోషన్ల ద్వారా తీసుకోవట్లేరు మీరు? బీఈడీ వాళ్ళకు, బీఈడీ అభ్యర్థులకు అన్యాయం చేయడం విధంగానే ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వాళ్ళు చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఎందుకు భర్తీ చేస్తలేరు? వాళ్ళకి ఎందుకు ప్రమోషన్ ఇస్తలేరు? అంటే నిరుద్యోగులు అడగరు, మనం ఏం చెప్తే అదే చేస్తూ ఉంటారనే ఉద్దేశంతో, వాళ్ళు కామ్గుంటారనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మొండు రీతిలో ఉంటుంది. అదేవిధంగా బీఈడీలకు సంబంధించి మేము దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో 70% ప్రమోషన్లు పోతా ఉన్నాయి. ఆ ప్రమోషన్లు తగ్గించండి, 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయండి. వాళ్ళకి ప్రమోషన్ ఇస్తామంటే 20% ప్రమోషన్లు ఇవ్వండి. మిగతా ఆ విధంగానే బీఈడీ వాళ్ళకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఎన్నో కొట్లాడి చేస్తూ ఉన్నాం. మొన్న పాదయాత్ర కార్యక్రమం పెట్టుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడి బీఈడీ అభ్యర్థులకు పాదయాత్రకు సంబంధించిన కార్యక్రమాన్ని మాకు పర్మిషన్ ఇవ్వకుండా చేస్తూ ఉంది. అంటే మేము ఎంత అందరినీ కలిసినాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ పెట్టినాం, డిప్యూటీ సీఎం గారిని కలిసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసినాం, ఎడ్యుకేషన్ డైరెక్టర్ బోర్డు చైర్మన్ని కలిసినాం, అందరు డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరినీ కలిసినాం. కానీ మాకు ఇప్పుడు దాకా కొంచెమైనా చలనమే లేదు రాష్ట్ర ప్రభుత్వం దాకా. ఎవరిని పోయి అడగాలి? మేము ఎవరిని పోయి అడగాలి? విద్యాశాఖ మంత్రి ఏమో రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుంటా ఉంటే విద్యా వ్యవస్థ ఏ విధంగా గట్టి పడుతుంది? వీళ్ళు ఎవరి దగ్గర వాళ్ళు పెట్టుకొని విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న. సో నిరుద్యోగులకు చాలా అన్యాయం చేస్తూ ఉన్నాయి. డిఎస్సిలో మేము 5,000 ఇచ్చినాం, 10,000 ఇచ్చిన పోస్టులు అంటారే కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి జిల్లాలో 1-2 పోస్టులు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు 5,000 ఇస్తామంటారు. ఏ విధంగా 5,000 ఇస్తారు? మొన్న లాస్ట్ ఇయర్ మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారు ఏమన్నారు? 22,000 పోస్టులు టీచర్ పోస్టులను, ఎస్జిటి పోస్టులను మేము ప్రమోషన్కి ఇచ్చినాం స్కూల్ అసిస్టెంట్గా అని చెప్పారు. మా 22,000 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి కదా. అంటే ఆ 70% వచ్చేసి 22,000 ఖాళీగా ఉన్నప్పుడు 30% ఇంకా 10,000 దాకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే దాదాపు 32,000 పోస్టులు టీచింగ్ సెక్టార్లోనే ఖాళీ ఉన్నాయి. పీఈటీ కానీ, లైబ్రేరియన్ కానీ, ఇంకా ఇతర సంబంధించింది నాన్ టీచింగ్ సంబంధించి కూడా ఇంకో 3,000 పోస్టులు ఉన్నాయి. దాదాపు 35,000 టీచర్ స్కూళ్ళలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి భర్తీ చేయకుండా మేము 5,000 ఇస్తాం, 6,000 ఇస్తామని ఏ ప్రాతిపదికంగా చెప్తా ఉన్నారు మీరు? డిఎస్సి 5,000 ఇస్తాం, 6,000 ఇస్తామని ఏ విధంగా చెప్తా ఉంటారు? ఇది చాలా అన్యాయంగా స్కూల్ వ్యవస్థను భ్రష్టు పట్టించడంలోనే ఈ రాష్ట్ర గవర్నమెంట్ ముందుకు పోతా ఉన్నాయి తప్ప స్కూల్ వ్యవస్థని బాగు చేయాలనే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అంటే అన్న, ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే వాళ్ళే 50,000 ఉద్యోగాలు ఇచ్చినాము, దాని తర్వాత వేరేటి దానికి సంబంధించిన ఇంకో 10,000 ఉద్యోగాలు, మొత్తం కలుపుకుంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నటువంటి ఈ గవర్నమెంట్ ఇదైతే ఉందో చేతి గుర్తు పార్టీ గవర్నమెంట్ ఏమంటుంది? మరి విద్యాశాఖను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకోవడాన్ని మీరు ఏ దృష్టిలో, ఏ కోణంలో చూస్తున్నారు? అన్న, ఇప్పుడు వాళ్ళు 60,000 ఇస్తామన్నారు, రాత్రి నెక్స్ట్ శ్రీధర్ బాబు గారు ఏమన్నారు 70,000 ఇస్తామన్నారు. ఇదంతా వాళ్ళ ఎవరో చేసిన వాటికి ఇచ్చిన నోటిఫికేషన్లకి వీళ్ళు రంగులు పూసుకుంటారు. ఫైనల్గా ఒకటి చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించినవన్నీ ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొంది వీళ్ళు నోటిఫికేషన్లు అవి గుర్తు చేసుకోవాలి ప్రభుత్వం.
అప్పుడే వాళ్ళు ఇచ్చినట్టు లెక్క. వీళ్ళు చేయాల్సింది ఏంటి, ఆర్థిక శాఖ నుంచి ఎంత క్లియరెన్స్ తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎన్ని నోటిఫికేషన్ ద్వారా గుర్తించి చేసిర్రు అనేది గుర్తు చేసుకొని ఇస్తేనే ఈ ప్రభుత్వం ఇచ్చినట్టు. అంతా వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన దానికి వీళ్ళు ఇచ్చుకొని ఇట్లాంటి రంగులు పూసుకునే జూటా మాటలు మాత్రం ఈ ప్రభుత్వానికి బాగా ఎక్కువ అయిందని. సో అన్న ఇప్పుడు ఈ గవర్నమెంట్ కు మీరు ఆగరాదే అయిపోతుంది ఎక్కడ అల్ల ప్రెస్ మీట్. ఓకే ఓకే అన్న, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా ఈ సర్కార్కి ఏమని చెప్పదలుస్తున్నారు? ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు మాకు నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే, ఉద్యోగాలు 2 లక్షలు ఉన్నాయి, సంవత్సరానికి 2 లక్షలు అన్నారు, ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే మాత్రం దాదాపు ఇప్పుడు 3 లక్షలు అయినాయి సంవత్సరం రాకపోతే మాత్రం ఈ నిరుద్యోగులతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థ ఎన్నికలు కానీ లేకుంటే వాళ్ళ ఇంటి ముట్టడి చేసి సెక్రటరీ కానీ వాళ్ళ అన్ని విధాలుగా గాంధీ భవన్ ముట్టడి కానీ ఇట్లాంటివి చేసి మాత్రం వాళ్ళ తాట తీస్తామని మాత్రం నిరుద్యోగుల తరపున మాత్రం నేను చెప్పగలను. ఇంకొకటి స్థానిక సంస్థల గురించి మనం చూసుకుంటే నిజానికి 42% రిజర్వేషన్ కానీ, స్థానిక సంస్థల సర్పంచ్, దాని తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల గురించి కానీ, మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు కేవలము నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి, లేదంటే బీసీ అనే ఒక ఏరియాని వేసుకుంటున్నారు. ఇప్పుడు అన్న వీళ్ళేదో ఉన్న వ్యవహారాన్ని తప్పదో పట్టించడానికి మాత్రం ఇట్లాంటివి తీసుకొచ్చి నిరుద్యోగులకు కానీ జనాలకి ఏదో పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం వాళ్ళ చిత్తశుద్ధితో ఏది చేస్తలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.